Garuda Express, an international courier service. పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీ పెట్టి అప్పుడే 3 ఏళ్లైంది. ఇలా జనాల్లోకి వస్తాడు, అలా మాయమవుతాడు. కొన్నాళ్ళు సినిమా అంటూ వెళ్ళి మళ్ళీ చటుక్కున ప్రత్యక్షమవుతాడు. ఇంతకీ పవన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తారా రారా? ఎలక్షన్ వేడి రగులుతున్న సమయంలోనూ పవన్ ఇంకెప్పుడు స్పీడ్ పెంచుతారు? అత్తారింటికి దారేది అనే సినిమా తీసిన పవన్పై ఇప్పుడు రాజకీయ దారేది అనేలా మారుతుంది. ఆ వివరాలేంటో చూడండి. కాసేపు జనాల్లోకి వస్తాడు, ఇంకాసేపు ట్విట్టర్లో కనిపిస్తాడు, మళ్ళీ కొన్ని రోజులు సైలెంట్, ఆ తర్వాత ఉరిమినట్టు గళం విప్పుతాడు. అసలు ఏం అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ స్కెచ్. ప్రజల్ని చాలా కన్ఫ్యూజన్లో పెట్టేస్తున్నాడు ఇప్పటిదాకా. అభిమానులు ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తారా అని ఎదురు చూస్తున్నారు. కానీ జనసేన పోకడేంటో ఓ పట్టాన అర్థం కావట్లేదు. ఇంకా సార్వత్రిక ఎన్నికలకు 2 సంవత్సరాల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఒకవేళ 2019 కంటే ముందే ఎన్నికలు జరిగితే మహా అయితే 1 సంవత్సరం. మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల పట్ల సీరియస్ గా ఉన్నాడా, పార్ట్ టైం గా ఉన్నాడా అన్న విషయం మాత్రం క్లారిటీ రావటం లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ రాజకీయాల పట్ల సీరియస్ గా ఉండి ఉంటే ఇప్పటికే పూర్తి స్థాయి రాజకీయాల్లో దిగిపోయి ఉండాలి. పార్టీని పటిష్టం చేసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళటం ప్రారంభించాలి, ప్రజా సమస్యల పట్ల పోరాటం ప్రారంభిస్తే తప్ప జనం నుంచి నమ్మకం సంపాదించడం కష్టం. కానీ పవన్ తీరు చూస్తే ఇప్పుడిప్పుడే పార్టీని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. అందుకేనేమో జనసేనపై నాయకులు సెటైలు పేలుతున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు పవన్ కళ్యాణ్ జనసేనపై హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ కు పాలిటిక్స్ పట్ల సీరియస్నెస్ లేదని వ్యాఖ్యానించారు ఆయన. పవన్ సినిమాలు 3 గంటల పాటు చూడటానికి బాగుంటాయని, అలాగే ఆయన జనసేన పార్టీ కూడా అంతేనని చురకలు పెట్టారు ఆయన. జనసేన పార్టీ ఎంతో కాలం నిలిచేది కాదని కూడా విమర్శించారు. చిరంజీవిలాగా గుడారం ఎత్తేసే పరిస్థితి వస్తుందని వెటకారంగా అన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా సీరియస్ గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే ఇలాంటి విమర్శలు తగ్గొచ్చు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.